జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది సి షార్ప్ అనేది ఇంత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అని. సి షార్ప్‌లో మాక్సిమం మీరు అనుకున్నవి అన్నీ క్రియేట్ చేయొచ్చు. లైక్ సాఫ్ట్‌వేర్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ అన్నీ. నేను పెద్ద పెద్ద కంపెనీస్‌లో మొత్తం జస్ట్ జావా స్క్రిప్టే వాడతారు. ఆండ్రాయిడ్‌కైతే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కైతే ఐఓఎస్ వాడతారని అనుకున్నా. కానీ ఇప్పుడేం తెలిసింది జాబ్‌లో జాయిన్ అయినాక పెద్ద పెద్ద కంపెనీస్‌లో కూడా సి షార్ప్, డాట్ నెట్ ఇవన్నీ వాడతారు. సో, సి షార్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. నేను కూడా ఇప్పుడు నా కంపెనీలో అదే యూజ్ చేస్తున్నా. నాకు ఉన్న ఫ్రెండ్స్ వేరే కంపెనీస్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కూడా కనుక్కున్నాం. వాళ్ళకి కూడా సి షార్ప్‌లో, డాట్ నెట్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారంట. సో దట్ తర్వాత వాళ్ళు డాట్ నెట్‌లో దిగి వర్క్ చేయొచ్చు. సో, అందుకే నేను సి షార్ప్ ఎలాగో చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు మా కంపెనీలో చాలా మంచి కొలీగ్స్, చాలా మంచి మెంటార్స్ దొరికారు. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొత్త టాపిక్, ఏదో ఒక కొత్త నా డౌట్స్ సాల్వ్ చేయడం కానీ నాకు డౌట్స్ ఉంటాయి. సో, నా డౌట్స్ సాల్వ్ చేయడం, కొత్త కొత్త టాపిక్స్ నేర్పియడం అవన్నీ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. సో, నేనెలాగో కొత్తగా నేర్చుకుంటున్నా, ఆల్రెడీ నేర్చుకున్నా కొంచెం, ఇంకా చాలా అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి గదా! ఎందుకంటే మనం అనేది కొంచెం ఫ్రెషర్ లాగా డాట్ నెట్‌లో అండ్ కంపెనీలో. కానీ నాకంటే అడ్వాన్స్ కానీ, సీనియర్ చాలామందున్నారు. సో, వాళ్ళకి నాకంటే చాలా బాగా తెలుసు. చాలా అంటే చాలా బాగా. వాళ్ళు నాకు డైలీ ఏదో ఒకటి నేర్పిస్తున్నారు. కానీ వాళ్ళొచ్చి మీకు నేర్పియలేరు కదా! సో, వాళ్ళు నాకు నేర్పించేది నేను మీకు నేర్పిద్దాం అనుకుంటున్నా. సో, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సి షార్ప్ కోర్స్. ఇప్పుడు నాకు ఎంతైతే వచ్చో అవి నేను నేర్పిస్తూ ఉంటాను. నేను ఏవేవి కొత్త కొత్తవి నేర్చుకుంటానో అవి కూడా నేర్పిస్తాను. సో దట్ మీరు సి షార్ప్ చాలా మంచిగా నేర్చుకోవచ్చు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. అండ్ సి షార్ప్ యూజ్ చేసి మనం డాట్ నెట్ డెవలప్మెంట్ కానీ, బ్లేజర్ అంటాము. లైక్ రియాక్ట్ ఎలానో అలానే డాట్ నెట్‌లో బ్లేజర్ అని ఉంటది. మళ్ళీ ఫ్లటర్ అని మనకి ఎలా ఉందో అలానే డాట్ నెట్ సైడ్ వస్తే మనకు మావీ అని ఉంటది. మళ్ళీ ఒకటే కోడ్ బేస్‌లో మీరు వెబ్‌సైట్ అండ్ మొబైల్ యాప్ కలిపి క్రియేట్ చేయొచ్చు. సో, చాలా థింగ్స్ ఉన్నాయి డాట్ నెట్‌లో. అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మాక్సిమం డాట్ నెట్‌లోనే చేస్తున్నారు. సో, సి షార్ప్ మీరు ఎంత మంచిగా, ఎంత తొందరగా నేర్చుకుంటే పెద్ద కంపెనీస్‌లో అంత మంచిగా మీరు అప్లై చేయొచ్చు. వాళ్ళ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయొచ్చు. సో, మనం సి షార్ప్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి వేరియబుల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అన్నీ కవర్ చేద్దాం. ఇఫ్ ఎల్స్, లూప్స్, ఓకే. ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి కూడా కవర్ చేద్దాం. క్లాసెస్, ఆబ్జెక్ట్స్. దాని తర్వాత ఇంకా కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ ఉన్నాయి. నేను కూడా రీసెంట్‌గానే నేర్చుకున్నా. అవి కూడా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోలో అంతే. సి షార్ప్ ప్లేలిస్ట్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.